Hi aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Which month is celebrated as Poshan Ma? ఏ నెలను పోషణ్ మాగా జరుపుకుంటారు? January, April, September, December. And the correct answer is September. సో పోషణ్ మా అనేది ఏ నెలలో జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. ఈ పోషణ్ మాని ఇంకో రకంగా కూడా పిలుస్తారు. అదేంటంటే నేషనల్ న్యూట్రిషన్ మంత్ అక్రాస్ ది కంట్రీ అని కూడా పిలుస్తారనమాట. అండ్ దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు ఈ పోషణ్ మాని అంటే 2018లో రాష్ట్రీయ పోషణ్ అభియాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ న్యూట్రిషనల్ మంత్ యొక్క థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఉమెన్ త్రూ న్యూట్రిషన్ అనే థీమ్తో ఇది ముందుకు వచ్చిందనమాట. సో ఈ పోషణ్ మా అనేది ఏం చేస్తుంది అంటే దిస్ ఇస్ ప్రమోటింగ్ న్యూట్రిషనల్ అవేర్నెస్ ఇన్ బిల్డింగ్ హెల్దియర్ ఇండియా కోసం ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేయడం జరిగింది అంటే దిస్ ఇస్ ప్రమోటింగ్ న్యూట్రిషనల్ అవేర్నెస్ని ప్రమోట్ చేస్తుంది ఇన్ బిల్డింగ్ హెల్దియర్ ఇండియా కోసం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ పోషణ్ మాని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని ధార్ డిస్ట్రిక్ట్లో. సో మన యూనియన్ మినిస్టర్ ఎవరంటే శ్రీమతి సావిత్రి ఠాకూర్. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అండ్ వన్ మోర్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే న్యూట్రిషన్ వీక్ మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఇప్పటివరకు మనం న్యూట్రిషన్ మంత్ గురించి మాట్లాడుకున్నాం. సో న్యూట్రిషన్ మంత్ మనం ఎప్పటి నుంచి ఎప్పటివరకు, న్యూట్రిషన్ వీక్ మనం ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుపుకుంటామంటే September 1st to 7th వరకు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటాం ఈ న్యూట్రిషన్ వీక్ అంటే సిన్స్ 1982 నుంచి న్యూట్రిషన్ వీక్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ థీమ్ ఏంటో అంటే ఈ న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటో నాకు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రెస్ట్ విత్. అండమాన్ మరియు నికోబార్ దీవుల హైకోర్టు యొక్క ప్రాదేశిక అధికార పరిధి ఏది? కేరళ హైకోర్ట్, మద్రాస్ హైకోర్ట్, కల్కత్తా హైకోర్ట్, బాంబే హైకోర్ట్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కల్కత్తా హైకోర్ట్. సో కల్కత్తా హైకోర్ట్ అనేది ఫస్ట్ హైకోర్ట్ అనమాట మన ఇండియాలో. అండ్ ఆల్సో ఓల్డెస్ట్ హైకోర్ట్. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే 1862లో దీన్ని ఇనాగ్రేట్ చేయబడింది. 1862లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆల్మోస్ట్ అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఈ కల్కత్తా హైకోర్ట్ని ఇనాగ్రేట్ చేశారనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ కల్కత్తా హైకోర్ట్ అనేది పురాతనమైన ఓల్డెస్ట్ హైకోర్ట్ అండ్ ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా అని చెప్పాను. అండ్ దీని జ్యూరిస్డిక్షన్ ఏ స్టేట్స్ మీద ఉందంటే వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ రెండింటి మీద ఇది ఈ కల్కత్తా హైకోర్ట్ అనేది జ్యూరిస్డిక్షన్ జరుపుతూ ఉంటుంది. అండ్ మన ఇండియా మొత్తంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అందులో 3 హైకోర్ట్స్కి మాత్రమే ఏముందంటే పవర్ హ్యావింగ్ చార్జ్ ఆన్ మోర్ దాన్ వన్ స్టేట్ మీద వీటికి ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ లైక్ కల్కత్తా హైకోర్ట్ ఎలా అంటే వెస్ట్ బెంగాల్ని మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ రెండింటి మీద ఛార్జెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్ ది సేమ్ వే 3 కోర్ట్స్కి మాత్రమే మోర్ దాన్ వన్ స్టేట్ మీద ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అండమాన్ ఐలాండ్స్ అనేవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి రీసెంట్గా అంటే ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు రీసెంట్గా అక్కడ విజిట్ చేయడం జరిగింది అండమాన్ ఐలాండ్లో. సో అండమాన్ ఐలాండ్స్కి రీసెంట్గా మన ప్రధానమంత్రి విజిట్ చేయడం జరిగింది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా ప్రాముఖ్యాన్ని సాధించాయి కొద్ది రోజుల క్రిందటి నుంచి. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ అండమాన్ ఐలాండ్లో ఉన్న ద్వీపాలకు రీసెంట్గా రీనేమింగ్ చేస్తున్నారు. సో వాటి గురించి మీరు ఒకసారి గో త్రూ ఇట్, ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎగ్జాక్ట్గా చదువుకోండి, చూడండి వేటి ఏ ద్వీపాలను రీనేమింగ్ చేశారనేది ఒకసారి చూసుకోండి. జస్ట్ గివ్ ఇట్ ఎ గ్లాన్స్. నెక్స్ట్, India has collaborated with which country to set up first ever national security semiconductor fabrication plant in the country? దేశంలో మొట్టమొదటి జాతీయ భద్రతా సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి భారతదేశం ఏ దేశంతో కలిసి పనిచేసింది?
Canada, China, UK, USA. And the correct answer is USA, United States of America. So India దేంతో కొలాబరేట్ అయిందంటే యూఎస్ఏతో కొలాబరేట్ అయ్యి ఫస్ట్ ఎవర్ నేషనల్ సెక్యూరిటీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని సెటప్ చేయబోతుంది. అండ్ దీన్ని ఎందుకు సెటప్ చేయబోతుంది అంటే ఇన్ ఆర్డర్ టు డిజైన్ చిప్స్ ఫర్ మిలిటరీ పర్పసెస్కి యూస్ చేసే చిప్స్ కానీ, మిలిటరీ అప్లికేషన్స్కి యూస్ చేసే చిప్స్ కానీ, లేకపోతే క్రిటికల్ టెలికమ్యూనికేషన్స్కి వాడే కొన్ని అప్లికేషన్స్ని కానీ డిజైన్ చేయడం కోసం ఇండియా యూఎస్ఏతో కొలాబరేట్ అయిందనమాట టు సెటప్ ఫస్ట్ ఎవర్ నేషనల్ సెక్యూరిటీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. అండ్ దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో మే ఇండియా తనంతట తాను ఓన్గా ఈ సెమీకండక్టర్ అప్లికేషన్స్ని డిజైన్ చేయాలి, ఈ సెమీకండక్టర్ సెక్టార్లో కూడా తన గ్రోత్ని తను పెంచుకోవాలి, తను డిజైన్ చేయాలి అప్లికేషన్స్ అనే ఎయిమ్తో ఇండియా యూఎస్ఏతో కొలాబరేట్ అయ్యి ఫస్ట్ ఎవర్ నేషనల్ సెక్యూరిటీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని సెటప్ చేయబోతుంది. నెక్స్ట్, భారత్ గౌరవ్ లగ్జరీ tourist train is launched to promote cultural and spiritual tourism between India and భారతదేశం మరియు ఏ దేశం మధ్య సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత్ గౌరవ్ లగ్జరీ టూరిస్ట్ రైలు ప్రారంభించబడింది. భూటాన్, మాల్దీవ్స్, మారిషస్ అండ్ నేపాల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేపాల్. ఇండియా టు నేపాల్ అనమాట ఈ లగ్జరియస్ ట్రైన్ స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ చేయబడింది అంటే September 28th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే September 28th ఈ ట్రైన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇది స్టేషన్లో ఎక్కడ స్టార్ట్ అవ్వబోతుందంటే నిజాముద్దీన్ స్టేషన్లో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 110 ప్యాసింజర్స్ని, టూరిస్ట్ ప్యాసింజర్స్ని క్యారీ చేస్తుంది ఫర్ అబౌట్ 10 days జర్నీ అనమాట. అండ్ ఇది ఏం కవర్ చేస్తుంది ఈ ట్రైన్ అంటే ఇండియా టు నేపాల్ ఏం కవర్ చేస్తుందంటే ఇండియా చూసుకుంటే ఇంక్లూడింగ్ అయోధ్య అండ్ వారణాసి కవర్ చేస్తుంది. అండ్ నేపాల్ చూసుకుంటే జనక్పూర్ అండ్ కాఠ్మండూ వరకు కవర్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ లగ్జరియస్ ట్రైన్ని ఇనాగ్రేట్ చేయడం వెనుక మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు స్ట్రెంథన్ కల్చరల్ టైస్ అండ్ స్పిరిచువల్ టూరిజం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇన్ చిలీస్ డెజర్ట్ లై వాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ లిథియం. ఐడెంటిఫై ది డెజర్ట్. చిలీ యొక్క ఎడారిలో లిథియం యొక్క విస్తారమైన నిలువలు ఉన్న ఎడారిని గుర్తించండి. అటకామా డెజర్ట్, పెటకోనియా డెజర్ట్, గయాజిరా డెజర్ట్ అండ్ టాటాకోవా డెజర్ట్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అటకామా డెజర్ట్. సో వరల్డ్స్ డ్రైయెస్ట్ డెజర్ట్ ఏదంటే అటకామా డెజర్ట్ అనమాట. అండ్ ఏంటంటే ఇంకోటి 90% ఆఫ్ లిథియం ఈజ్ సీన్ ఇన్ దిస్ డెజర్ట్, ఇన్ అటకామా డెజర్ట్. అండ్ చిలీ ఈజ్ హోల్డింగ్ హైయెస్ట్ లిథియం రిజర్వ్స్ అనమాట. లిథియం రిజర్వ్స్ని హైయెస్ట్గా హోల్డ్ చేస్తున్నది ఏంటంటే చిలీ అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న వర్క్ మీకు ఇవ్వబోతున్నాను. ఏంటంటే లిథియం ట్రయాంగిల్లో ఏ కంట్రీస్ భాగమో నాకు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, వేర్ ఈస్ తుమకూరు లొకేటెడ్. తుమకూరు ఎక్కడుంది? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. సో ఈ తుమకూరు సిటీ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కర్ణాటక. ఏరియా వైజ్గా చూసుకుంటే ఇది 3rd లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా అనమాట. ల్యాండ్ ఏరియా పరంగా చూసుకుంటే 3rd లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఏరియా వైజ్గా ఈ 3rd లార్జెస్ట్ సిటీ, తుమకూరు సిటీ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ హబ్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. అండ్ ఆల్సో ఈ తుమకూరు సిటీలో వెల్ కనెక్టెడ్ రోడ్స్ అండ్ రైల్స్ అండ్ దిస్ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ తుమకూరు సిటీ ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఉందన్నమాట. ఫేమస్ కంట్రీస్ లార్జెస్ట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఈ తుమకూరు సిటీలో ఉంది. అండ్ ఈ తుమకూరుని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ చేయనుంది. ఎందుకు అంటే సిలికాన్ వ్యాలీగా ఈ సిటీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ముందడుగులు వేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్స్ వై ఈ తుమకూరు సిటీ అనేది న్యూస్లో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్, రియో గ్రాండే రివర్ ఫార్మ్స్ బౌండరీ బిట్వీన్ విచ్ 2 countries. రియో గ్రాండే నది ఏ 2 దేశాల మధ్య సరిహద్దుని ఏర్పరుస్తుంది? కెనడా అండ్ యుఎస్ఏ అండ్ మెక్సికో అండ్ గ్వాట్మాలా అండ్ హోండురాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ యుఎస్ఏ అండ్ మెక్సికో.
ఈ రియో గ్రాండే రివర్ బౌండరీ ఫామ్ చేస్తుంది యుఎస్ అండ్ మెక్సికోకి. ఈ రియో గ్రాండే రివర్ గురించి చెప్పుకోవాలంటే 5th లాంగెస్ట్ రివర్ నార్త్ అమెరికా వైజ్గా చూసుకుంటే, వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ రియో గ్రాండే 20th లాంగెస్ట్ రివర్. ఇట్ లైస్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ కొలరాడో రాకీస్ అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని టోటల్ లెంత్ వచ్చేసి 1900 మైల్స్, అంటే 3060 కిలోమీటర్స్ అనమాట. అండ్ రీసెంట్గా ఈ రియో గ్రాండే రివర్ న్యూస్లో ఎందుకుంది అంటే, రీసెంట్గా చూసుకుంటే ఇది డిగ్రేడ్ అవ్వబోతుంది అనమాట. అండ్ ఆల్సో దిస్ రివర్ ఈస్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్. అండ్ మనం చూసుకుంటే ఎండేంజర్డ్ రివర్స్ లిస్ట్లో నార్త్ అమెరికా నుంచి ఈ రియో గ్రాండే రివర్ అనేది ఎండేంజర్డ్ రివర్గా ప్లేస్ దక్కించుకుందనమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ నార్త్ అమెరికా. నెక్స్ట్, భారత్ భూదాన్ వైల్డ్ లైఫ్ సాంచురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో కనిపించిన భారత్ భూదాన్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ, అస్సాం, బీహార్, ఒడిశా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అస్సాం. ఈ భారత్ భూదాన్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ ఈస్టర్న్ బెంచ్ ఆఫ్ కల్కట్టా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈస్టర్న్ బెంచ్ ఆఫ్ కల్కట్టా వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారంట. ఏమని అంటే, ఈ భారత్ భూదాన్ వైల్డ్ లైఫ్ సాంచురీలో రోడ్ కన్స్ట్రక్ట్ చేయొద్దు, స్టాప్ చేయాలి, యూ మస్ట్ హాల్ట్ కన్స్ట్రక్టింగ్ రోడ్ అనే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎవరు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈస్టర్న్ బెంచ్ కల్కట్టా వాళ్ళు. సో అండ్ మనం భారత్ భూదాన్ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ భారత్ అనే పేరు ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి ఎలా వచ్చింది అంటే, ఆఫ్టర్ బారక్ రివర్ ద్వారా ఈ భారత్ భూదాన్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ భారత్ రివర్ ఏ ట్రిబ్యూటరీ కిందికి వస్తుందో నాకు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్, రీసెంట్లీ పూణే ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ప్రామినెంట్ పర్సనాలిటీ? ఇటీవల పూణే విమానాశ్రయానికి ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారు? సంత్ తుకారాం, కబీర్ దాస్, తులసీదాస్, రామానుజాచార్య. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంత్ తుకారాం. సో రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే ఎయిర్పోర్ట్ని రీనేమ్ చేయడానికి అప్రూవ్ చేసింది. ఆఫ్టర్ జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని అప్రూవ్ చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంత్ తుకారాం గారు ఎవరంటే, ఈయన ఫేమస్ 17th century మరాఠీ పోయెట్ అండ్ హిందూ సెయింట్ అనమాట. అండ్ ఆల్సో టు హానర్ దిస్ 17th century సెయింట్స్ మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈయన పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. అండ్ ఆల్సో ఈ సంత్ తుకారాం గారు హీఈస్ ఫేమస్ ఫర్ హిస్ డివోషనల్ పోయం కాల్డ్ అభంగా. నెక్స్ట్, బుక్ లాంచ్డ్ బై ఇస్రో టు ట్రేస్ ఇట్స్ అచీవ్మెంట్స్. ఇస్రో సాధించిన విజయాలను తెలుసుకోవడానికి ఏ పుస్తకాన్ని విడుదల చేశారు? కాఫీ టేబుల్, టీ టేబుల్, మిల్లెట్ టేబుల్, రైస్ టేబుల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాఫీ టేబుల్. ఇస్రో వాళ్ళు ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే టు ట్రేస్ ఇట్స్ అచీవ్మెంట్స్, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ ఈ బుక్లో ఉంచడం జరిగింది. సో దట్ ఈస్ ది కాఫీ టేబుల్. మనం ఇక్కడ చూసుకుంటే September 5th, 2024 రోజు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ బుక్ ఇస్రో ఎక్స్ప్లోరింగ్ టు ది మూన్, ది సన్ అండ్ బియాండ్ అనమాట. అండ్ ఈ బుక్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ అన్నీ ఈ బుక్లో ఉంచడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క అచీవ్మెంట్స్ అన్నీ ఈ కాఫీ టేబుల్ బుక్లో ఉంచి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఆల్ అబౌట్ దిస్. నెక్స్ట్, బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు ఇచ్చిన వర్క్ అండ్ వాటి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, న్యూట్రిషన్ వీక్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటాం? న్యూట్రిషన్ వీక్ అనేది September 1st to 7th September వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి, ఈ న్యూట్రిషన్ వీక్ అనే సెలబ్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే సిన్స్ 1982 అని చెప్పాను. దీని థీమ్ వచ్చేసి ఏంటంటే న్యూట్రిషనల్ డైట్ ఫర్ ఎవ్రీవన్ అనే థీమ్తో ఈ న్యూట్రిషన్ వీక్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, భారత్ రివర్ అనేది ఏ ట్రిబ్యూటరీ కిందికి వస్తుంది అంటే, దిస్ రివర్ కమ్స్ అండర్ బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ అనమాట. సో బ్రహ్మపుత్ర రివర్ ట్రిబ్యూటరీ కిందికి ఈ భారత్ రివర్ అనేది వస్తుందన్నమాట. దిస్ ఈస్ ది ఈ భారత్ రివర్ అనేది సెకండ్ లార్జెస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా రివర్ అనమాట. నెక్స్ట్, లిథియం ట్రయాంగిల్లో ఏ కంట్రీస్ భాగమని చెప్పాను? సో ABC, అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ. నెక్స్ట్, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ MCQs ఎక్స్ప్లెనేషన్. మరిన్ని వివరాల కోసం అప్టెక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.